చిలుక అకస్మాత్తుగా వేటగాడి బాణం దెబ్బకు గాయపడుతుంది. కాని చనిపోయే ముందు ఆ చిలుక ఒక గుడ్డు పెడుతుంది. తన చివరి శక్తితో అది తన మొత్తం శక్తిని ఆ గుడ్డులోకి బదిలీ చేస్తుంది మరియు తర్వాత చనిపోతుంది. కొంత సమయం తర్వాత ఒక కుందేలు అదే ప్రదేశానికి వస్తుంది. చనిపోయిన చిలుకను చూసి అది చాలా బాధపడుతుంది. నెమ్మదిగా అది చిలుకను మట్టిలో పూడ్చిపెడుతుంది. అప్పుడది ఆ గుడ్డును చూసి జాగ్రత్తగా తీసుకుని ఒక సురక్షితమైన చోట గూట్లో పెడుతుంది. రాత్రి అవుతుంది, కాని కుందేలు దగ్గరగానే ఉండి గుడ్డును కాపలా కాస్తుంది. అకస్మాత్తుగా గుడ్డు పగలడం మొదలవుతుంది. దాని నుండి ఒక చాలా అందమైన చిన్న చిలుక పిల్ల బయటకు వస్తుంది. ఇది చూసి కుందేలు చాలా సంతోషపడుతుంది. చిన్న చిలుక పిల్ల సురక్షితంగా ఉండాలని కుందేలు దానిని ప్రమాదం నుండి దూరంగా తన మిత్రుడికి ఇస్తుంది. అక్కడ చిన్న చిలుక పిల్ల మరియు ఒక కోతి కలిసి సంతోషంగా ఆడుకుంటాయి. కాని అకస్మాత్తుగా ఒక గద్ద వేగంగా కిందకు దూకుతుంది. ఆ గద్ద కుందేలును తన పదునైన గోళ్లలో పట్టుకుని వేటాడడానికి ఎగిరిపోతుంది. చిన్న చిలుక పిల్ల నిస్సహాయంగా ఏడవడం మొదలుపెడుతుంది. చిన్న చిలుక పిల్ల బాధలో ఉండడం చూసి కోతి కూడా దాని దగ్గరకు వస్తుంది. ఇద్దరూ కలిసి కుందేలు కోసం వెతకడం మొదలుపెడతారు. ఇక్కడ అదే వేటగాడు ఎగురుతున్న గద్దను చూసి బాణం వేస్తాడు. కాని కుందేలుకు తగులుతుంది. దాంతో కుందేలు దాని గోళ్ల నుండి జారిపోతుంది. కుందేలు నేలపై పడుతుంది మరియు చనిపోతుంది. ఇది చూసి చిన్న చిలుక పిల్ల మరియు కోతి బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే మీరు ఎవరూ లైక్ మరియు కామెంట్ చేయలేదు.